ఓడెలా 2 మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగిందనమాట. అయితే రివ్యూ చెప్పే ముందు మన వీడియోని చూస్తున్న వారందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ మూవీ స్టోరీ కొత్తగా ఏం లేదన్నమాట. రొటీన్ స్టోరీ. కరెక్ట్ గా గమనిస్తే అరుంధతి మూవీ లానే ఉంటుంది. అయితే ఈ మూవీ పార్ట్ 1 లో ఒక వ్యక్తిని అయితే చంపేస్తారనమాట. సో ఆ వ్యక్తి అయితే ప్రేతాత్మగా మారి ఊరి మీద పడతాడు. ప్రజలందరినీ హింస పెడుతుంటాడు అనమాట. అయితే ఈ హింస ఆపడానికి వచ్చిన నాగసాధువే తమన్నా. సో అయితే వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతుందన్నమాట. అయితే ఈ యుద్ధంలో ప్రజల్ని ఎలా కాపాడింది అన్నదే స్టోరీ. సో పార్ట్ 1 మూవీ అక్కడ ముగించారు, అక్కడ నుంచే స్టార్ట్ చేశారనమాట. ఇక స్టార్ట్ అయిన తర్వాత ప్రేతాత్మ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటుంది. ఇక సమంత ఎంట్రీ రావగానే ఇంటర్వెల్ అన్నమాట. అయితే ఇంటర్వెల్ అయిన తర్వాత సమంత ఎంట్రీ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. బీజిఎం బాగా ఇచ్చారు. తమన్నా ప్రేతాత్మ మధ్య కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి, కొన్ని అయితే బకెట్ తన్నేసాయి. కానీ ఈ మూవీలో క్లైమాక్స్ మాత్రం మామూలుగా లేదు. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే హనుమాన్ మూవీలో లాస్ట్ క్లైమాక్స్ లో హిమాలయాల నుంచి హనుమంతుడు వస్తారనమాట. ఈ సీన్ తో థియేటర్లు అయితే బద్దలయ్యాయి. అదే విధంగా ఈ మూవీలో శివుడు ఎంట్రీ ఉంటుంది. అసలు ఈ మూవీని ఆ సీన్ కోసమైనా చూడొచ్చు. తమన్నా యాక్టింగ్ మాత్రం నాకు చాలా నచ్చింది, కానీ కొన్ని చోట్ల బోర్ కొట్టింది. నేనైతే ఈ మూవీ యావరేజ్ అనే చెప్తా. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రాయండి.